కానీ పాలిటిక్స్ గురించి కూడా ఈ మధ్య ఎక్కువగానే మాట్లాడుతున్నారు. అంటే పాలిటిక్స్ అని ఒక అబ్జర్వర్ గానా, లేకపోతే రేపు ఎక్కడన్నా పోటీ చేసే ఆలోచన ఉందా? ఏ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉందా? చచ్చినే పోటీ చేయనండి. ఒక అబ్జర్వర్ గానే పోటీ మాట్లాడుతూ ఉంటాను. సో నేను పేర్లు చెప్తాను, ఇమీడియట్ గా మీ రెస్పాన్స్ మీకు అనిపించింది లేకపోతే వాళ్ళ పాలన గురించి. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానం బాగుంటుంది సార్, బట్ ఆచరణ అనేది నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా టీం ప్రాబ్లమా లేకపోతే ఎట్లా? టీం ప్రాబ్లమే కాదు, ఆయన జనాన్ని ఆయన నీడను కూడా ఆయన నమ్మకపోవటమే ప్రాబ్లం ఆయనతో. ఓకే. కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేస్తారో చేయరో తెలియదు కానీ పనులు మాట్లాడుతుంటే మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మ్యూజిక్, సినిమా మంచి మంచి పాట వెళ్తున్నట్టు ఉంటుంది లోపలికి. సో మనకంతా హ్యాపీగా ఆయన అన్ని బాగానే జరుగుతుంది ఆయన ఉంటే అనే ఫీలింగ్ తెప్పించేస్తున్నాడు. ఏం జరుగుతుందనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎంతసేపు నాకు పదవి కావాలన్నట్టే కనపడుతుంది. ఆయన వాళ్ళ ఫాదర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఓట్లు తప్ప ఆయన చేసేది ఏంటి అనేది మనకు తెలిస్తే తప్ప ఏం తెలియదు. ఆయన ప్రజెంట్ చేసుకునే విధానం పర్ఫెక్ట్గా లేదేమో అని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడు తప్ప చేతల్లోకి రావట్లేదు. చేతల్లోకి ఎప్పుడు వస్తాడో తెలియదు. పైగా నిన్న మీరు అది కూడా చూసాం కదా, నేను వస్తే జనం కోసం జనంలోకి వచ్చేవాడు జనం ప్రాబ్లం అవుతుంది పాదయాత్ర చేయాలంటే. ఎందుకు అవుతుందండి? 10 రోజులు ఇంకో 4 రోజులు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు. స్టార్ కదా ఇప్పుడు. ఎన్టీ రామారావు కంటే పెద్ద స్టార్ అయినా ఏంటి?